హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు రాజేష్ విజన్. వెర్బ్కి సంబంధించి లాస్ట్ క్లాస్లో మనం ఆర్డినరీ వెర్బ్ అంటే ఏంటి, మెయిన్ వెర్బ్ని, హెల్పింగ్ వెర్బ్ని గుర్తించడం ఎలా, అలాగే వెర్బ్ ఫార్మ్స్ గురించి నేర్చుకున్నామండి. సో ఈ క్లాస్లో మనం ఫైనైట్ వెర్బ్, నాన్ ఫైనైట్ వెర్బ్, రెగ్యులర్ వెర్బ్, అలాగే ఇర్రెగ్యులర్ వెర్బ్, అలాగే నాన్ ఫైనైట్ వెర్బ్లో భాగాలైన ఇన్ఫినిటివ్స్ గురించి, జెరండ్ గురించి, పార్టిసిపుల్ గురించి నేర్చుకుందామండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనండి, ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ రెగ్యులర్ అలాగే ఇర్రెగ్యులర్ వెర్బ్ అంటే ఏంటి చూద్దాం. రెగ్యులర్ ఇర్రెగ్యులర్ తేడా ఏంటంటే, వెర్బ్ ఫామ్ అనేది V2 V3గా మారినప్పుడు V1 అనేది డి లేదా ఈడి ద్వారా మారినట్లయితే ఆ వెర్బ్ని రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. అలాగే అలా కాకుండా ఆ వెర్బ్ అనేది V1 V2 V3లో 3 వెర్బ్ ఫామ్స్లో కూడా ఒకేలా ఉండడం, లేదంటే కొంచెం మారడం, లేదంటే పూర్తిగా మారిపోవడం, ఈడి లేదా డి ద్వారా మారకుండా వేరే విధంగా మారిన వెర్బ్స్నే ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటారు. సో ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్స్. చేంజ్, చేంజెడ్, చేంజెడ్, చేంజింగ్. మేనేజ్, మేనేజెడ్, మేనేజెడ్, మేనేజింగ్. వాచ్, వాచెడ్, వాచెడ్, అలాగే వాచింగ్. చూస్తేనండి ఒకసారి చూడండి, చేంజ్ చూడండి ఓన్లీ ఈ డి ఒకటే యాడ్ అయింది. అలాగే మేనేజెడ్, మేనేజెడ్లో కూడా డి ఒకటే యాడ్ అయింది. వాచ్లో చూడండి ఈడి యాడ్ అయింది. సో డి కానీ ఈడి కానీ యాడ్ అవ్వడం ద్వారా వెర్బ్ ఫార్మ్స్ V2 V3 అయి మారినట్లయితే వాటినే రెగ్యులర్ వెర్బ్స్ అంటారండి. అలా కాకుండా డి లేదా ఈడి ద్వారా మారకుండా సేమ్ ఒకేలా ఉండటం, పుట్ పుట్ పుట్, లేదంటే కొంచెం మారడం, రైట్ రోట్ రిటర్న్, లేదంటే పూర్తిగా మారిపోవడం, గో వెంట్ గోన్, ఇలా మారిన వెర్బ్స్నే ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటారండి. సో అలాగే రెగ్యులర్ వెర్బ్స్నే వీక్ వెర్బ్స్ అంటారండి, వీక్. అలాగే ఇర్రెగ్యులర్ వెర్బ్స్నే స్ట్రాంగ్ వెర్బ్స్ అంటారండి, స్ట్రాంగ్ వెర్బ్స్ అంటారు. సో అయితే పూర్తిగా మారిపోతుంది గో వెంట్ గాన్ ఇర్రెగ్యులర్ అనేది, లేదంటే కొంచెం లైట్గా మారుతుంది రైట్ రోట్ రిటర్న్, లేదంటే సేమ్ ఒకేలా ఉంటుందండి పుట్ పుట్ పుట్. కానీ రెగ్యులర్ వెర్బ్స్కి వచ్చేసరికి కేవలం డి లేదా ఈడి ద్వారా మారడం ద్వారా V1 V2లో వస్తాయండి. సో రెగ్యులర్కి అలాగే ఇర్రెగ్యులర్ వెర్బ్స్కి తేడా ఇదండి. ఓకే, నెక్స్ట్ మనం ఫైనైట్ అలాగే నాన్ ఫైనైట్ వెర్బ్స్ గురించి చూద్దాం. ఫైనైట్ వెర్బ్, నాన్ ఫైనైట్ వెర్బ్. ఫైనైట్ వెర్బ్ అంటే మనం ఏదైనా ఒక వెర్బ్ని చూసిన వెంటనే అది ఏ టెన్స్లో ఉందో మనం చెప్పగలిగితే దాన్ని ఫైనైట్ వెర్బ్ అంటారండి. అలాగే ఇమీడియట్లీ ఆఫ్టర్ ది సబ్జెక్ట్, సబ్జెక్ట్ తర్వాత వెంటనే వస్తుంది ఫైనైట్ వెర్బ్ అనేది. అలాగే నాన్ ఫైనైట్ వెర్బ్ అంటే మనం చూసిన వెంటనే అది ఏ టెన్స్లో ఉందో మనం చెప్పలేమండి, దాని పక్కన ఉండే హెల్పింగ్ వెర్బ్ని చూసి కానీ మనం చెప్పలేం. అలాగే ఫైనైట్ వెర్బ్ అనేది సబ్జెక్ట్ని బట్టి, అది సింగులరా ప్లూరలా బట్టి ఎప్పుడు వెర్బ్ అనేది మారుతూ ఉంటుందండి. అంటే సబ్జెక్ట్ చేత నియంత్రించబడుతుంది. కానీ నాన్ ఫైనైట్ వెర్బ్ అనేది అలా నియంత్రించబడదు. సబ్జెక్ట్ ఏదైనా, అది సింగులర్ అయినా ప్లూరల్ అయినా, ఎప్పుడు నియంత్రించబడదు, ఎప్పుడు ఒకేలా ఉంటుంది, మారదండి. ఓకే, ఒకసారి ఫైనైట్ వెర్బ్ అలాగే నాన్ ఫైనైట్ వెర్బ్ సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వాచ్డ్. మనకి ఇప్పుడు V2 ఎప్పుడు వచ్చినా సరే ఒంటరిగా వస్తుంది, నేను వెర్బ్ ఫార్మ్స్లో చెప్పాను కాబట్టి ఐ వాచ్డ్. సో ఇది V2 అండి, మనం డౌట్ లేకుండా చెప్పొచ్చు. అలాగే ఇది ఫైనైట్ వెర్బ్ కూడా, ఎందుకంటే ఫైనైట్ వెర్బ్ అనేది చూసిన వెంటనే మనం టైమ్స్ ఏదో చెప్పగలం. సో అది ఫైనైట్ వెర్బ్. ఐ యామ్ వాచ్డ్. ఐ యామ్ వాచ్డ్ చూస్తే V2 అనేది ఒంటరిగా వస్తుంది. అలాగే పాస్ట్ పార్టిసిపుల్ అనేది ఎప్పుడు ఇతర వెర్బ్తో వస్తుందని చెప్పినప్పుడు వెర్బ్ ఫార్మ్స్లో. సో చూడండి ఇతర వెర్బ్లతో వచ్చింది. అలాగే మనం దీన్ని చూసిన వెంటనే మనం ఇది ఏ టెన్స్ చెప్పలేం, మనం హెల్పింగ్ వెర్బ్ చూసి చెప్పగలం. సో ఇది ఫైనైట్ వెర్బ్ అండి, ఇది నాన్ ఫైనైట్ వెర్బ్. నెక్స్ట్ చూడండి, దే గో. దే గో V1 కూడా ఇప్పుడు ఒంటరిగానే వస్తుంది. సో మనం చూసినప్పుడు చెప్పొచ్చు ఇది ప్రెజెంట్లో ఉందని. సో ఇది ఫైనైట్ వెర్బ్. అలాగే దే విల్ గో. ఇప్పుడు ఇక్కడ మనం గోని చూసి అది ఏ టెన్స్లో ఉందో చెప్పలేమండి, విల్ చూసి చెప్పగలం. సో ఇది ఫ్యూచర్లో ఉంది. అలాగే ఇది ఫైనైట్ వెర్బ్, ఇది నాన్ ఫైనైట్ వెర్బ్. ఇది నాన్ ఫైనైట్ వెర్బ్ అండి, ఇది ఫైనైట్ వెర్బ్. ఇది ఫ్యూచర్లో ఉంది, అలాగే ఇది ఫైనైట్ వెర్బ్. నెక్స్ట్ షీ బెగ్గడ్. సో ఇందులో ఇది V2 అలాగే పాస్ట్లో ఉంది, మనం చూసి చెప్పగలుగుతున్నాం. సో ఇది ఫైనైట్ వెర్బ్ అండి. అలాగే షీ హ్యాస్ బెగ్గడ్. సో ఇందులో చూస్తే ఇది V3 అండి, V3గా వచ్చింది. సో మనం దీన్ని చూసి చెప్పలేం, అది ఏ టెన్స్లో ఉందో మనం చెప్పలేం. సో ఇది నాన్ ఫైనైట్ వెర్బ్. అలాగే ఇది ప్రెజెంట్లో ఉంది, ఎలా చెప్పగలుగుతున్నామంటే హ్యాస్ని బట్టి. సో ఇది ఫైనైట్ వెర్బ్. నెక్స్ట్ ఐ ఇన్వైటెడ్. ఐ ఇన్వైటెడ్లో చూడండి V2 మాత్రమే ఉంది, ఓన్లీ సింగిల్గా వస్తుంది V2 వచ్చినప్పుడు. సో ఇది పాస్ట్లో ఉంది, అలాగే ఇది ఫైనైట్ వెర్బ్. ఐ యామ్ ఇన్వైటెడ్. ఐ యామ్ ఇన్వైటెడ్లో చూడండి యామ్ని బట్టి మనం చెప్పగలం టెన్స్ ఏదో. సో ఇది ఫైనైట్ వెర్బ్ అవుతుంది. ఇది V3 ఇన్వైటెడ్ అనేది. సో ఇది నాన్ ఫైనైట్ వెర్బ్ అండి. అలాగే ఐ యామ్ ఇన్వైటెడ్ అనేది ప్యాసివ్ వాయిస్లో కూడా ఉంది, గుర్తెచ్చుకోండి ఒకసారి వెర్బ్ ఫార్మ్స్ బట్టి. సో
ఫైనైట్కి నాన్ ఫైనైట్కి సంబంధించి డిఫరెన్స్ ఇదండి. వెర్బ్ ఫార్మ్స్ వస్తే మనకి ఈజీగా ఏది ఫైనైట్ అలాగే ఏది నాన్ ఫైనైట్ ఈజీ చెప్పొచ్చు. సో ఎవరైనా వెర్బ్ ఫార్మ్స్ చూడకపోతే ఫస్ట్ ఆ క్లాస్ చూసి ఈ క్లాస్ చూడండి. సో ఇదండి ఏది ఫైనైట్ అలాగే ఏది నాన్ ఫైనైట్ వెర్బ్ గుర్తించడం. అలాగే మనం వెర్బ్ ఫార్మ్స్ గురించి బాగా తెలిస్తే ఇవి గుర్తించడం ఇంకా ఈజీ అవుతుంది. ఎవరైనా వెర్బ్ ఫార్మ్స్ గురించి చూడకపోతే క్లాస్ అనేది ఫస్ట్ ఆ క్లాస్ని చూడండి, అప్పుడు ఇది ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఏది ఫైనైటో ఏది నాన్ ఫైనైటో జస్ట్ గుర్తించగలుగుతున్నాం. అలాగే ఇప్పుడు నాన్ ఫైనైట్ సంబంధించి 3 రకాలు చెప్పాను ఆల్రెడీ ఉన్నాయని, ఇన్ఫినిటివ్స్, జెరండ్ అలాగే పార్టిసిపల్ అండి. ఇప్పుడు ఇన్ఫినిటివ్స్ గురించి చూద్దామండి. నెక్స్ట్ నాన్ ఫైనైట్ వెబ్స్ గురించి నేను ఇప్పుడే చెప్పానండి. నాన్ ఫైనైట్ వెబ్స్ అనేవి చూసిన వెంటనే మనం అది ఏ టెన్స్లో ఉందో మనం చెప్పలేం. అలాగే సబ్జెక్ట్ అనేది సింగులరా ప్లూరలా అనేది దాన్ని బట్టి అది నియంత్రించబడదండి, ఎప్పుడు ఒకేలా ఉంటుంది మాతో నాన్ ఫైనైట్ వెర్బ్ అనేది. ఇవి మొత్తం 3 రకాలండి. చూద్దాం అవేంటో. ఇన్ఫినిటివ్స్, జెరండ్ అలాగే పార్టిసిపుల్. ఇన్ఫినిటివ్స్ ఫస్ట్ మనం ఇన్ఫినిటివ్స్ గురించి చెప్పుకుందామండి. ఇన్ఫినిటివ్స్ అనేవి సబ్జెక్ట్ చేత కానీ అలాగే ఆ పర్సన్ అనేది సింగులరా ప్లూరలా సంబంధం లేకుండా నియంత్రించబడకుండా ఉంటాయండి. అలాగే ఇవి నౌన్గా, అడ్జెక్టివ్గా, అడ్వర్బ్గా, డైరెక్ట్ ఆబ్జెక్టివ్గా, సబ్జెక్ట్గా వీటి ఎన్ని విధాలుగా వస్తాయండి. సో ఫస్ట్ వీటిలో మనం టు ఇన్ఫినిటివ్ గురించి నేర్చుకుందాం. టు ఇన్ఫినిటివ్ అంటే ఏంటి, అసలు టు ఇన్ఫినిటివ్ మనం ఎందుకు ఉపయోగిస్తాం, ఎక్కడ ఎలా యూజ్ అవుతుందో ఒకసారి మనం తెలుసుకుందామండి. ఫస్ట్ టు ఇన్ఫినిటివ్ని మనం ఏ సందర్భాల్లో యూజ్ చేస్తామంటే టు షో ద పర్పస్ ఆఫ్ అన్ యాక్షన్. అంటే ఒక యాక్షన్ జరిగింది, ఒక వెర్బ్ ద్వారా మనం ఒక యాక్షన్ తెలియజేసాం. సో ఆ యాక్షన్ ఎందుకు జరిగింది అని తెలియజేయడానికి మనం టు ఇన్ఫినిటివ్ యూజ్ చేస్తాం. అలాగే ఇట్ ఈజ్ యూజ్ ఇట్ టు ఎక్స్ప్లెయిన్ వై అనే యాక్షన్ ఈజ్ డన్. అంటే ఆ యాక్షన్ జరగడానికి కారణం ఏంటి అని కూడా మనం తెలియజేయడానికి కూడా మనం టు ఇన్ఫినిటివ్ని యూజ్ చేస్తాం. ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం, మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద స్టూడెంట్స్ స్టడీడ్ వెరీ హార్డ్ టు పాస్ ది ఎగ్జామ్స్. ఇక్కడ మనం చూస్తే వాళ్ళు చదివారండి, బాగా కష్టపడి చదివారు. యాక్షన్ ఏంటంటే వాళ్ళు చదివారు. సో వాళ్ళు ఎందుకు చదివారు, కారణం ఏంటి, దేనికోసం చదివారు, టు పాస్ అవ్వడం కోసం చదివారు. చూసారా, టు పాస్ అనేది ఇక్కడ మనకి టు ఇన్ఫినిటివ్ అనేది మనకి కారణం చెప్తుంది, పర్పస్. ఈ యాక్షన్ స్టడీడ్ అంటే చదవడం గురించి, ఈ చదవడం ఎందుకు జరిగింది, పాస్ అవ్వడానికి. సో ఇలా యాక్షన్ యొక్క ఆ యాక్షన్ ఎందుకు జరిగిందో కారణాన్ని వివరిస్తుందండి. ద పర్పస్ ఆఫ్ ఎన్ యాక్షన్, టు షో ద పర్పస్ ఆఫ్ ఎన్ యాక్షన్. షీ ఈజ్ గోయింగ్ టు గో టు ఇంగ్లాండ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆవిడ ఇంగ్లాండ్ వెళ్ళింది, షీఈస్ గోయింగ్ టు గో టు ఇంగ్లాండ్. ఎందుకు వెళ్ళింది, కారణం ఏంటి, టు లెర్న్ ఇంగ్లీష్. సో ఆవిడ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెళ్ళింది. ఈ యాక్షన్ గురించి చెప్తుంది. ఈ యాక్షన్ ఎందుకు జరిగింది, ఆవిడ ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెళ్ళింది ఆవిడ. సో మనకి ఇలా కారణం చెప్తుందండి. హీ వాంట్ సమ్ ఫ్లవర్స్ టు గివ్ హిజ్ వైఫ్. అతను కొన్నాడు పూలు. ఎందుకు కొన్నాడు, టు గివ్ హిజ్ వైఫ్, ఇవ్వడానికి కొన్నాడు. అతని వైఫ్కి ఆ పూలు అనేవి ఇవ్వడానికి కొన్నాడండి. హీ బాట్ సమ్ ఫ్లవర్స్ టు గివ్ హిజ్ వైఫ్. సో అలా ప్రతి యాక్షన్ గురించి ఆ యాక్షన్ ఎందుకు జరిగిందో చెప్తుందండి టు ఇన్ఫినిటివ్ అనేది. కారణం, పర్పస్, అసలు ఎందుకు ఆ యాక్షన్ ఎందుకు జరిగిందో కారణం చెప్తుందండి టు ఇన్ఫినిటివ్ అనేది. సో అలాగే ఇప్పుడు టు ఇన్ఫినిటివ్లో ఇంకొక మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ టు ఉందండి, మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో టు అనేది ప్రిపోజిషన్గా వస్తుంది. కానీ టు ఇన్ఫినిటివ్లో పార్ట్గా టు వచ్చినప్పుడు దాన్ని మనం ప్రిపోజిషన్ అనకూడదండి. టు ఇన్ఫినిటివ్ అనేది నౌన్గా వస్తుంది, యాడ్జెక్టివ్గా, అడ్వర్బ్గా, డైరెక్ట్ ఆబ్జెక్ట్గా, సబ్జెక్ట్గా, ఇన్ని విధాలుగా వస్తుందండి. టు అనేది టు ఇన్ఫినిటివ్లో భాగంగా ఉన్నప్పుడు టూని తీసుకొచ్చి ఏంటంటే మనం ప్రిపోజిషన్ అనకూడదండి. అది అక్కడ అడ్జెక్టివ్గా వస్తే మనం అడ్జెక్టివ్ అనాలి. ఏంటి, ఒక టూని కాదు, మొత్తం ఆ టూ ప్లస్ ఇన్ఫినిటివ్లో ఉన్న పార్ట్ మొత్తానికి కలిపి మనం అడ్జెక్టివ్ అనాలి. అది యాడ్వర్బ్గా వస్తే యాడ్వర్బ్ అనాలి, లేదు నౌన్గా వస్తే నౌన్ అనాలండి. సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. టు అనేది టు ఇన్ఫినిటివ్లో భాగంగా వచ్చినప్పుడు ప్రిపోజిషన్ కాదండి. ఓకేనండి. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అది నౌన్గా ఎలా వస్తుంది, అడ్జెక్టివ్గా, అడ్వర్బ్గా అది ఎలా వస్తుందో చూద్దామండి ఒకసారి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. టు స్విమ్ ఇన్ దట్ సీ మే బీ డేంజరస్. ఈత కొట్టడం ఆ సముద్రంలో ప్రమాదకరంగా ఉండవచ్చు. ఇక్కడ ఈత కొట్టడం అనే అర్థంలో వచ్చింది, సబ్జెక్ట్గా వచ్చిందండి. ఇక్కడ టు ఇన్ఫినిటివ్ అనేది సబ్జెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ ఐ లైక్ టు సింగ్. ఐ లైక్ టు సింగ్ అంటే నాకు పాడడం అంటే ఇష్టం. దీన్ని ఇంకో అర్థంలో చెప్పొచ్చండి, ఐ లైక్ సింగింగ్. ఐ లైక్ సింగింగ్ అన్నా ఐ లైక్ టు సింగ్ అన్నా రెండు అర్థం కూడా సేమ్ ఒకటేనండి. ఈ టు సింగ్ బదులు ఈ సింగింగ్ పెట్టినా సేమ్ అర్థంలో ఎటువంటి తేడా రాదండి. ఇక్కడ V4 అనేది మనకి జెరండ్గా వచ్చింది. V4 అనేది ఐ లైక్ సింగింగ్లో సేమ్ ఈ జెరండ్ చేసే పనినే టు సింగ్ కూడా చేస్తుందండి. సేమ్ ఆ V4 అనేది ఏం చేస్తుందో జెరండ్గా వచ్చినప్పుడు సేమ్ అదే పని టు సింగ్ కూడా చేస్తుంది. సో ఇక్కడ టు సింగ్ అనేది ఇక్కడ మనకి నౌన్గా వచ్చిందండి. ఐ లైక్ టు సింగ్, నాకు పాడటం అంటే ఇష్టం, పాడటం. నెక్స్ట్ అండి, ఐ లైక్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్.
మనకు తెలుసు ఏదైనా సెంటెన్స్లో మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉందా లేదా తెలుసుకోవాలంటే వాట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ వస్తాయి డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉన్నట్టు. సో ఒకసారి నేను క్వశ్చన్ వేస్తాను చూడండి. ఐ లైక్ వాట్ ఇన్ ఇంగ్లీష్ టు రైట్. చూడండి వాటి క్వశ్చన్ టు రైట్ అని వస్తుంది. సో వాటికి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందంటే అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండి. సో రైట్ అనేది ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ టు రైట్ అనేది. సో టు ఇన్ఫినిటివ్ అనేది ఇలా డైరెక్ట్ ఆబ్జెక్ట్గా కూడా వస్తుందండి. నెక్స్ట్ దిస్ ఈజ్ ద బెస్ట్ టైం టు ప్రాక్టీస్. సాధన చేయడానికి ఇది ఉత్తమ సమయం. సో ఇక్కడ ఉత్తమ సమయం దేనికి ఉత్తమ సమయం? ప్రాక్టీస్ చేయడానికి. సో ఇలా ఉత్తమ సమయం గురించి చెప్తుంది టు ప్రాక్టీస్ అనేది. సో ఇది యాడ్జెక్టివ్ అండి, ఉత్తమ సమయం గురించి చెప్తుంది టు ప్రాక్టీస్ అనేది. అలాగే నెక్స్ట్ వి మస్ట్ కేర్ఫుల్లీ అబ్జర్వ్ టు అండర్స్టాండ్. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి దేనికి? అర్థం చేసుకోవడానికి. సో ఇక్కడ మన అబ్జర్వ్ అనేది చూడండి వెర్బ్ అనేది ఏం చెప్తుందంటే టు అండర్స్టాండ్, కేర్ఫుల్లీ టు అండర్స్టాండ్. వి మస్ట్ కేర్ఫుల్లీ అబ్జర్వ్ టు అండర్స్టాండ్. సో మనం అర్థం చేసుకోవడానికి జాగ్రత్తగా గమనించాలి. సో ఇలా అబ్జర్వ్ గురించి చెప్తుందండి చూడండి టు అండర్స్టాండ్ అనేది. సో ఇది యాడ్వర్బ్ అండి. సో టు ఇన్ఫినిటివ్ అనేది ఇలా వస్తుంది, సబ్జెక్ట్గా వస్తుంది, నౌన్గా వస్తుంది, అలాగే డైరెక్ట్ ఆబ్జెక్టివ్గా వస్తుంది, సో యాడ్జెక్టివ్గా వస్తుంది, యాడ్వర్బ్గా వస్తుంది. సో ఇలా వస్తుంది టు ఇన్ఫినిటివ్. అలాగే నెక్స్ట్ అండి బేర్ ఇన్ఫినిటివ్. దీన్నే జీరో ఇన్ఫినిటివ్ అని కూడా అంటారండి. సేమ్ టు ఇన్ఫినిటివ్ ఎలా ఉంటుందో బేర్ ఇన్ఫినిటివ్ కూడా అలాగే ఉంటుంది, కానీ టూ ఉండదండి బేర్ ఇన్ఫినిటివ్లో. అలా టూ లేని ఇన్ఫినిటివ్నే జీరో ఇన్ఫినిటివ్ లేదంటే బేర్ ఇన్ఫినిటివ్ అంటారండి. సో ఒకసారి దాని గురించి చూద్దామండి. నెక్స్ట్ బేర్ ఇన్ఫినిటివ్. సో టూ లేకుండా వచ్చే ఇన్ఫినిటివ్స్నే బేర్ ఇన్ఫినిటివ్ లేదంటే జీరో ఇన్ఫినిటివ్ అంటారండి. అవి ఎక్కడెక్కడ వస్తాయంటే ఆఫ్టర్ మోడల్ వెర్బ్స్ తర్వాత, డూ ఫార్మ్స్ తర్వాత, ఆఫ్టర్ ది వెబ్స్ ఆఫ్ పర్సెప్షన్, అలాగే కాజియేటివ్ వెర్బ్ తర్వాత వస్తాయి. అలాగే హ్యాడ్ బెటర్, వుడ్ రాదర్ దాని తర్వాత కూడా వస్తాయండి. సో ఒకసారి అవి చూద్దాం ఏంటంటే ఫస్ట్ మోడల్ వెబ్స్. మోడల్ వెబ్స్ సంబంధించి ఆట్ టు తప్పండి మిగిలిన అన్ని సందర్భాల్లో అన్ని మోడల్ వెబ్స్తో కూడా ఆఫ్టర్ ది మోడల్ వెబ్స్ వచ్చే ప్రతి రూట్ వెర్బ్ కూడా ఇన్ఫినిటివే అండి, బేర్ ఇన్ఫినిటివే. అలాగే డూ ఫార్మ్స్ డూ డస్ డిడ్ అండి, డూ డస్ డిడ్. సో వీటి తర్వాత వచ్చే రూట్ వెర్బ్ కూడా జీరో ఇన్ఫినిటివే అండి. అలాగే ఆఫ్టర్ ది వెబ్స్ ఆఫ్ పర్సెప్షన్. వెబ్స్ ఆఫ్ పర్సెప్షన్ అంటే మన జ్ఞానేంద్రియాల ద్వారా మనం గమనించగల అలాగే మనం చేయగల పనుల గురించి వివరించే వెబ్స్ తర్వాత వస్తుందండి. అంటే సీ, నోటీస్, అబ్జర్వ్, వాచ్, స్మెల్, టేస్ట్ ఇలా అండి మన జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకునే వాటి గురించి. ఎగ్జాంపుల్స్ సీ, వాచ్, నోటీస్, అబ్జర్వ్ ఇలా ఉంటాయండి వెర్బ్ ఆఫ్ పర్సెప్షన్. నెక్స్ట్ అండి ఆఫ్టర్ ది కాజియేటివ్ వెబ్స్ అండి. కాజియేటివ్ వెబ్స్ తర్వాత మేక్, లెట్, హెల్ప్ ఇలా వస్తాయండి ఈ కాజియేటివ్ వెబ్స్ తర్వాత. కాజియేటివ్ వెబ్స్ అంటే పనిని చేయకుండా పనిని చేయించే వెబ్స్ అండి. సో యాక్షన్ వేరే ఒక వెర్బ్తో యాక్షన్ చేస్తుంది, ఇది యాక్షన్ చేయదు, యాక్షన్ చేస్తుందండి. నెక్స్ట్ వుడ్ రాదర్ అలాగే హ్యాడ్ బెటర్. వుడ్ రాదర్ తర్వాత హ్యాడ్ బెటర్ తర్వాత కూడా వస్తుందండి జీరో ఇన్ఫినిటివ్ అనేది. సో ఒకసారి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూద్దామండి. ఐ కెన్ సింగ్ ఈ సాంగ్. సో ఆఫ్టర్ మోడల్ వెబ్స్ వచ్చే వెర్బ్ అనేది మనకి బేర్ ఇన్ఫినిటివ్ అండి, గుర్తుపెట్టుకోవాలి బేర్ ఇన్ఫినిటివ్ లేదా జీరో ఇన్ఫినిటివ్. అలాగే ఐ డిడెంట్ సీ యూ. సో డూ ఫార్మ్స్ తర్వాత వచ్చే వెర్బ్ కూడా సో ఇది బేర్ ఇన్ఫినిటివ్ అండి. అలాగే ఐ మేడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఇప్పుడు చూడండి కాజియేటివ్ వెర్బ్ గురించి చెప్తాను. ఐ మేడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అంటే నేను కప్పు కాఫీని తయారు చేశాను దానికి అర్థం. ఐ మేడ్ మై స్టూడెంట్స్ గెట్ ద జాబ్ అంటే నేను నా స్టూడెంట్స్కి జాబ్ వచ్చేలా చేశాను. సో వచ్చేలా చేశాడు కానీ ఆయన జాబ్ తెచ్చుకోలేదు. ఇక్కడ వెర్బ్ మెయిన్ యాక్షన్ ఏంటంటే ఇక్కడ మెయిన్ యాక్షన్ వెర్బ్ ఇదండి. ఈ మేడ్ అనేది ఆ యాక్షన్ని చేసేలా చేసింది. సో ఇది కాజియేటివ్ వెర్బ్ అంటారు, దీన్ని యాక్షన్ వెర్బ్ అంటారు. సో కాజియేటివ్ వెర్బ్ అనేది పని చేయదు, పని చేసేలా చేస్తుంది. అంటే ఇక్కడ చదివింది ఎవరంటే స్టూడెంట్స్, వీళ్ళు చదివేలా చేసింది ఎవరంటే టీచర్. సో అదండి కాజియేటివ్ వెర్బ్ అంటే. నెక్స్ట్ ఐ వాచ్డ్ హిమ్ మూవ్ టు ఎ సీట్ ఎట్ ది బ్యాక్. చెప్పాను వెర్బ్ ఆఫ్ పర్సెప్షన్. ఆఫ్టర్ ది వెర్బ్ ఆఫ్ పర్సెప్షన్ వచ్చే వెర్బ్ అనేది బేర్ ఇన్ఫినిటివ్ అండి. అలాగే ఐ వుడ్ రాదర్ తర్వాత హ్యాడ్ బెటర్ తర్వాత వచ్చే వెర్బ్ అనేది కూడా జీరో ఇన్ఫినిటివ్ అండి. సో ఇవండి ఎగ్జాంపుల్స్. సో బేర్ ఇన్ఫినిటివ్ అన్నా జీరో ఇన్ఫినిటివ్ అన్నా ఇవండి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చెప్పాను, అవి ఎక్కడ వస్తాయి ఎలా వస్తాయి అనేది. సో ఆల్రెడీ నాన్ ఫైనైట్ వెబ్స్లో టూ ఇన్ఫినిటివ్ గురించి చెప్పాను, అలాగే బేర్ ఇన్ఫినిటివ్ గురించి చెప్పాను. ఇంకా జెరండ్ గురించి ఇక్కడ చెప్పాను, వేరే చోట చెప్తానండి. నెక్స్ట్ ఇక్కడ పార్టిసిపుల్ ఉంది. సో పార్టిసిపుల్ చెప్తానండి. నెక్స్ట్ పార్టిసిపుల్. సార్ పార్టిసిపుల్స్ అంటే V3 V4లోకి మారినప్పుడు V3లోకి మారినప్పుడు వెర్బ్ అనేది ఏదైనా
టీ యాడ్ అవడం కానీ లేదంటే ఈడీ యాడ్ అవడం, అలాగే V4లోకి మారినప్పుడు వెర్బ్ అనేది వెర్బ్ ఫామ్ ఇంగ్ రావాలండి. ఇలా వచ్చే వాటిని పార్టిసిపుల్స్ అంటారు. V3లో అయితే పాస్ట్ పార్టిసిపుల్, అలాగే V4 అయితే ప్రెజెంట్ పార్టిసిపుల్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. జస్ట్ బర్న్ అనే ఒక పదాన్ని తీసుకుందాం. బర్న్ అనేది పాస్ట్ పార్టిసిపుల్లో బర్న్ట్ అయింది, అలాగే ప్రెజెంట్ పార్టిసిపుల్లో బర్నింగ్ అయింది. ఒకసారి చూస్తే ఈ పార్టిసిపుల్స్ అనేవండి వెర్బ్గా పనిచేస్తాయి, అలాగే యాడ్జెక్టివ్స్గా కూడా పనిచేస్తాయండి. ఎలాగంటే వాషింగ్ మిషన్, చూడండి వాషింగ్ మిషన్. సో వాషింగ్ మిషన్లో ఇక్కడ మిషన్ గురించి చెప్తుంది వాషింగ్ అనేది. ఇక్కడ ఇది V4 అనేది ప్రెజెంట్ పార్టిసిపుల్గా రాలేదండి, ఇక్కడ ఇది యాడ్జెక్టివ్గా వచ్చింది, పార్టిసిపుల్ యాడ్జెక్టివ్గా వచ్చింది. మొత్తం V4 అనేది 3 రకాలుగా వస్తుందండి. V4 అనేది ప్రెజెంట్ పార్టిసిపుల్, అలాగే పార్టిసిపుల్ యాడ్జెక్టివ్ అండి, ప్రెజెంట్ పార్టిసిపుల్ యాడ్జెక్టివ్, అలాగే జెరండ్ అండి. సో ఆ విధంగా ఇక్కడ పార్టిసిపుల్ యాడ్జెక్టివ్గా వచ్చిందండి వాషింగ్ మిషన్ అనేది. సో ఇక్కడ యాడ్జెక్టివ్గా వచ్చింది. అలాగే ఏ బర్న్ట్ పేపర్ చూడండి, ఏ బర్న్ పేపర్. సో చూడండి ఇక్కడ బర్న్ట్ అనేది చూడండి కాలిన పేపర్. ఏ బర్న్ పేపర్ అంటే కాలిన పేపర్, పేపర్ అనేది కాలింది అని చెప్తుంది, కాలిన పేపర్ అని. సో ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్ అనేది చూడండి ఇక్కడ మనకి ఎలా వచ్చిందో యాడ్జెక్టివ్గా వచ్చింది. సో ఇలా పార్టిసిపుల్ అనేది వెర్బ్గా వస్తుంది, యాడ్జెక్టివ్గా వస్తుందండి. V4 అనేది ప్రెజెంట్ పార్టిసిపుల్గా పనిచేస్తుంది, పార్టిసిపుల్ యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది, అలాగే జెరండ్ అండి అంటే వెర్బల్ నౌన్ ఆ విధంగా కూడా పనిచేస్తుందండి. సో పార్టిసిపుల్ సంబంధించి ఇదండి ఇన్ఫర్మేషన్. మనం జెరండ్ గురించి అలాగే ఈ V4 గురించి నెక్స్ట్ క్లాస్లో ఇంకా వివరంగా నేర్చుకుంటామండి. ఇక్కడికి ఈ పార్టిసిపుల్ సంబంధించి నాన్ ఫైనైట్ వెర్బ్లో భాగంగా ఇది సరిపోతుంది ఇక్కడ. సో ఇదండి ఇన్ఫర్మేషన్. రెగ్యులర్ వెర్బ్, అలాగే ఇర్రెగ్యులర్ వెర్బ్, అలాగే ఫైనైట్, నాన్ ఫైనైట్లో ఇన్ఫినిటివ్స్, టు ఇన్ఫినిటివ్, బేర్ ఇన్ఫినిటివ్, అలాగే పార్టిసిపుల్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనండి. నెక్స్ట్ క్లాస్లో మనం లింకింగ్ వెర్బ్ అంటే ఏంటి, యాక్షన్ వెర్బ్ అంటే ఏంటి, ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్, అలాగే కాజేటివ్ వెర్బ్, అలాగే ఇంకోయేటివ్ వెర్బ్ అంటే ఏంటో చూద్దామండి. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, అలాగే లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం ద్వారా మీరు ఇచ్చే సపోర్ట్ అనేది మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు రావడానికి నాకు మంచి మోటివేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకేనండి. థ్యాంక్ యూ.